ఆయన చదివింది 10వ తరగతే. అయితేనేం పిల్లలకు కావలసిన పరిజ్ఞానంపై బోలెడు పుస్తకాలు రాశారు. తెలుగు సాహిత్యాన్ని విస్తరించటంలోనూ తనదైన ముద్ర వేశారు. బౌద్ధమత సారాంశం, గౌతముడి బోధనలపైన రచనలు చేశారు. ప్రభుత్వంతో పాటు సాహితీ సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు. ఇంతకు ఎవరా రచయిత? భౌగోళిక అంశాలను, శాస్త్ర విజ్ఞానాన్ని చిన్నపిల్లలకు వివరిస్తున్న ఈ పెద్దాయన పేరు బొర్రా గోవర్ధన్. బాపట్ల జిల్లా నగరం వాసి. హైస్కూల్ విద్య పూర్తయ్యాక ఇంటర్లోనే చదువుకు స్వస్తి చెప్పారు. కాకపోతే ప్రపంచాన్ని చదవటం ఆపలేదు. శ్రీశ్రీ స్ఫూర్తితో 15 ఏళ్ల ప్రాయంలోనే పుస్తకాలు రాశారు. ఆయన తొలి పుస్తకం గుండెమంట జన సాహితీ ద్వారా ప్రచురితమైంది. ఆ తర్వాత బాల సాహిత్యం వైపు ఆయన దృష్టి మరలింది. గణితంతో పాటు శాస్త్ర సంబంధిత అంశాలను పిల్లలు సులువుగా నేర్చుకునేలా పుస్తకాలను రూపొందించారు. మొదటి తరం సైన్స్ రచయితగా పేరు గడించారు. గణితం, సైన్సు, వ్యవసాయం, ప్రముఖుల జీవిత చరిత్రలు, సామాజిక అంశాలపై పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు. రవీంద్రనాథ ఠాగూర్ స్ఫూర్తితో సొంతూల్లో శాంతినికేతన్ పాఠశాల ఏర్పాటు చేశారు. నవోదయ పరీక్షలకు విద్యార్థులకు తర్ఫీదు ఇస్తుంటారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చేశారు. రెఫరెన్స్ కోసం ఎంతో మంది పుస్తక ప్రియులు ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు. పదిహేను 16 ఆ సంవత్సరాల్లో శ్రీశ్రీ గారు బాగా పరిచయం నాకు. తర్వాత నేను శ్రీశ్రీ గారి దగ్గరికి వెళ్ళాను. నేను 2-3 సార్లు వెళ్ళాను. నేను నా పెళ్లి కాకముందే మా ఇంటికి వచ్చారు. ఇక్కడికి జనసాహిత్యంలో ఉన్నాను. పిల్లల మీద దాదాపు 40 పుస్తకాలు రాశాను నేను. అది స్కూల్లో పిల్లలు బాగా ఉంటారు కాబట్టి దాని మీద ఎక్కువ రచన చేశాను నేను. గణితం మీద చాలా సులువుగా, ఎంత తేలిగ్గా అర్థమైతే అంత తేలిగ్గా రాశాను నేను. ఖగోళ విషయాలు, శాస్త్ర విషయాలు అన్నిటి మీద రాశాను నేను. అవన్నీ నా దగ్గర వచ్చిన విద్యార్థులందరూ కూడాను, ప్రతి పిల్లలు ఈ మొత్తం నా లైబ్రరీకి వస్తే ఒక 60-70 పుస్తకాలు చెప్తారు. 60-70 పుస్తకాలు చెప్పేస్తారు వాళ్ళు. విద్యతోనే వివేకం వస్తుందన్న బుద్ధుడి మాటలు బొర్రా గోవర్ధన్ను బుద్ధిజం బాట పట్టించాయి. పాలి భాష నేర్చుకుని ఆ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. బౌద్ధంలోని మంచిని వివరిస్తూ 45 పుస్తకాలు రాశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ 2015లో బొర్రా గోవర్ధన్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. గోవర్ధన్ రచనలకు ఎన్నో సాహిత్య పురస్కారాలు వరించాయి. చంద్రబాబు మొదటిసారి సీఎంగా బాపట్ల వచ్చినప్పుడు పాలకేంద్రం కోసం స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు బొర్రా గోవర్ధన్. దానికి అభినందించిన చంద్రబాబు తన ఇంటికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. బౌద్ధిజంలోకి వెళ్ళిన తర్వాత నేను పాళీ, ఈ సాంస్క్రిట్ ఇలాంటివన్నీ కొన్ని నేర్చుకున్నాను. నేను నేర్చుకుని పాళీ రాసిన గ్రంథాలన్నిటి కూడా నేను ట్రాన్స్లేషన్ చేశాను నేను. అది ఇప్పుడు దాదాపుగా ఒక 50 పుస్తకాలు చేశాను నేను. ఇతరుల మీద ఎలాంటి దౌర్జన్యాలు చేయవసరం లేదు, మనకు మనం శుభ్రంగా ఉంటే చాలు అనేది బుద్ధిజం యొక్క ప్రధాన లక్షణం. అది దానివల్లే అన్ని రకాల మంచి కూడా జరుగుతూ ఉంటుందనేది బుద్ధిజం యొక్క లక్షణం. అది మనిషి తనను తాను తెలుసుకుంటే సమాజం పట్ల శాస్త్రీయంగా ఉంటాడు. ఈ ఒక్క విషయం మీదే బుద్ధిజం మీద బాగా ఫోకస్ అయ్యాను. అట్లాగా ఆలోచన మాత్రం బుద్ధిజం ఆలోచనతో సొంత రచనలే చేశాను. ఇలాగే సొంత రచనలే చేస్తాను. సాహిత్య పురస్కారం వచ్చింది, హంస అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని అవార్డులు వచ్చినాయి మాకు. అట్లా నా మొట్టమొదటి పుస్తకం దగ్గర నుంచి ఆఖరి పుస్తకం వరకు మొత్తం ఆయన ద్వారానే జరిగినాయి.